అందరికీ నమస్తే అండి. మీకు కొన్ని రోజులుగా తెలుసు, మా హస్బెండ్ పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ మేడ మీద నుంచి పడిపోయారు. తనకి వెన్నుపూస ప్రాబ్లం వచ్చిందని. మీరందరూ చాలామంది నాకు యూట్యూబ్ లైవ్లలో సహకరించి నా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, లైవ్లలో నా గురించి హెల్ప్ అడగడం కానీ చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంకా నేను హెల్ప్ కావాలనే చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే రోజు 1200 రూపాయలు డాక్టర్ ఫీజు, రానుపోని ఛార్జీలు, ఇంట్లో ఖర్చులు, పిల్లల్ని చూసుకోవడం, ఇంటి కిరాయి చూసుకోవడం, ప్రతి ఒక్కటి నాకు పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. మీరందరూ హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ వీడియో చూసి మాత్రం దయచేసి వెళ్ళిపోకండి. మీ వంతు సాయంగా అట్లీస్ట్ ₹1 దగ్గర నుంచి ఎంతైనా సరే హెల్ప్ చేస్తే మాకు యూజ్ అవుతుంది. ఇంట్లో పిల్లలకి కానీ, ఇంట్లో పోషణ ఆహారం కానీ, దేనికైనా సరే మెడిసిన్స్కే కానివ్వండి, రానుకోని ఖర్చులే కానివ్వండి, దేనికైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు వరకు పోయిన నెల 3వ నెల 6వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం మా ఆయనకి. 3వ నెల 6వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇది మీకు స్టార్టింగ్లో తీసిన ఎంఆర్ఐ స్కానింగ్, మీరు డేట్ కూడా చూడొచ్చు. 3వ తారీఖు 1వ నెల 2026. 3వ తారీఖు 1వ నెల 2026. సంతోష్ నేమ్తో స్కానింగ్ తీయించాము, ఎంఆర్ఐ స్కానింగ్. ఈ స్కానింగ్లో ఏముంది అంటే దీనికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవి మార్క్ చేసిన ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్. అంటే తనకి వెన్నుపూస డిస్క్లు బయటకు వచ్చేయడం, అందులో ఒకటి లైట్గా పారాలసిస్ అటాక్ అవ్వడం, అంటే బీపీ ఎక్కువైపోవడం, అలాంటివన్నీ జరిగాయి అన్నమాట. ఈ స్కానింగ్లో ఇది ఉంది. ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ట్రీట్మెంట్, ఇన్ని రోజుల నుంచి మేము ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ చంటి పిల్లల్లాగా తను చూసుకోవాలి, 2 పిల్లలు ఉండి పని లేకుండా ఇంట్లో ఉండడం కష్టమైపోద్దని చేతిలో రూపాయి లేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్లో, అది ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నందుకు మాకు వచ్చిన ఫలితం నిజంగా చాలా సంతోషం అనిపించింది. చాలామందికి ఆపరేషన్ చేయించుకుంటారు కానీ చాలామందికి అది తగ్గదు. నేను హాస్పిటల్కి వెళ్ళడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ స్కానింగ్ మీకు డేట్ కూడా చూపిస్తాను. ఈ స్కానింగ్ చూడండి, 5వ తారీఖు 5వ నెల 2026. మీకు కనిపిస్తుందా? 5వ తారీఖు 5వ నెల 2026. ఇది నిన్న తీసిన స్కానింగ్. నిన్న తీసిన స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, తనకి ఏదైతే ఇంతకుముందు పాత రిపోర్ట్లో మీకు చూపిస్తాను. తనకి అంటే ఇలా మార్క్ చేసి పెట్టారు, నాకు ఇది సరిగ్గా తెలియదు ఇది ఏం ప్రాబ్లం అనేసి. ఇక్కడ మూడు మార్కులు చేసి పెట్టారు కదా తనకున్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది కొత్తది రిపోర్ట్. ఇందులో ఆ ప్రాబ్లం అంతా తగ్గిపోయి ఇంకొక 1% ఒక ప్రాబ్లం ఉంది. అది కూడా ఏంటి అంటే పారాలసిస్. చేతులు కొంచెం ముందుకు వెళ్ళిపోయి తను ఇలా అంటే చేతులు, తన మనిషి కంటే ముందు చేతులు నడుస్తున్నాయి, అంటే ముందు చేతులు వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రాబ్లం ఒకటి తగ్గాలి, బీపీ ఒకటి తగ్గాలి, కొంచెం వెన్నుపూస దగ్గర ఇంకా కొంచెం పెయిన్ ఉంది, ఆ పెయిన్ తగ్గాలి. దానికి ఇంకా 25 డేస్ దానికి ట్రీట్మెంట్ పెంచారు. ఇప్పటి వరకు యూట్యూబ్లలో కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఎవరైతే మాకు ఏదైతే రకంగా హెల్ప్ చేశారో, అటు ఇంట్లో చూసుకుంటూ ఇటు డాక్టర్ కూడా మేము 20,000 అయితే కట్టడం జరిగింది. 20,000 ఏ మూలకి రావు అసలు. కానీ డాక్టర్ గారికి స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు, సార్ మాకు ఏం లేని పరిస్థితి, ఎవరు సపోర్ట్ లేదు, మీరే మాకు ఏదో ఒక దారి చూపించారు, నా భర్తకి అయితే ట్రీట్మెంట్ చేయండి, నేను మెల్లమెల్లగా ఏదో ఒక రకంగా డబ్బులు కట్టుకుంటాను అంటే, సార్ మా పరిస్థితి చూసి సార్ కూడా ఒప్పుకున్నారు. నిజంగా డాక్టర్ సార్కి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. మెయిన్ ఆ సార్ ఒప్పుకోకపోతే ఇప్పుడు ఈ సంతోష్ ఇలా ఉండడు. స్టార్టింగ్లో అయితే 3-4 పట్టుకొని తీసుకెళ్ళాము. ఎప్పుడైతే కొంచెం ఒక్కడే తను ఏదైనా సపోర్ట్ తీసుకొని నడవగలుగుతున్నాడు. సార్ కూడా చాలా థ్యాంక్స్ అసలు. సంజీవిని వెల్నెస్ సెంటర్ అండి ఇది. మీకు ఎవరికైనా కావాలంటే కూడా చూడొచ్చు. వైజాగ్లో సంజీవిని వెల్నెస్ సెంటర్, ఇసుకతోట, శివాజీ నగర్. అక్కడ సార్ కూడా బాగా హెల్ప్ చేశారు మాకు. మా వీధిలో వాళ్ళు కూడా 20,000 ఇచ్చి మాకు మెడిసిన్స్కి హెల్ప్ చేశారు.
ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చి నాకు లైవ్లలో నా గురించి చెప్పడం, హెల్పింగ్ చేయించడం చాలా వరకు చెప్పారు. అటు కళ్యాణి కానీ, ప్రవీణ్ కానీ, రవి గారు కానీ, వెంకీ గారు కానీ, నిక్కీ అన్నయ్య కానీ, చాలామంది బాబు అన్నయ్య కానీ, ప్రతి ఒక్కరు చాలామంది, ఇంకో ముస్లిం అక్క పేరు ఐడియా లేదు అక్క కానీ, మళ్ళీ ప్రణతిమ కానీ, ప్రతి ఒక్కరూ చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను హెల్ప్ కోరుకుంటున్నానండి, ఎందుకంటే ఇది 1,00,000కు పైగా మించిన ట్రీట్మెంట్ ఇది నేను ఒక్కదాన్ని చేయాలంటే నా వల్ల కాని పని. అలా అని చెప్పేసి డాక్టర్ సార్కి కూడా అలా వదిలేసుకోలేము. నమ్మకంతో మాకు ట్రీట్మెంట్ చేయండి సార్, నమ్మకంతో మేము అలాగే పే చేయాలి కూడా. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏ పని చేసుకోలేని సిచ్యువేషన్ ఎందుకు అనేది మీకు చూపిస్తాను. కొత్త వాళ్ళు ఒకవేళ చూస్తున్నట్టయితే ఎందుకు అనేది చూపిస్తాను. బ్యాక్ కెమెరా రాదా? సంతోష్ సిచ్యువేషన్ ఇది. తను ఇంకా ఇలాగే ఉండాలి అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేదాకా తను ఇదే పరిస్థితిలో ఉండాలి. తనకి ఇలాగే నేను చూసుకోవాలి, ఆ మనిషి మీదకే ప్రతిదీ నేను తీసుకొచ్చి ఇవ్వాలి. పైగా ఈ చిన్న పాపని తీసుకొని ఎక్కడికి పనికెళ్ళే సిచ్యువేషన్లో నేను లేను. తిను ఉంది కదా, తిను పెద్ద పాప. ఈ పాపకేమో హార్ట్ ప్రాబ్లం ఉందండి. ఈ పాపకు కూడా ఒంట్లో బాగోదు, హార్ట్ ప్రాబ్లం ఉంది. వీళ్ళని వదిలిపెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసుకొని మళ్ళీ తిరిగేసి ఇంటికి వచ్చి చూసుకునే అంత సిచ్యువేషన్లో నేను లేను. ఎందుకంటే నేను ఉంటేనే తప్ప వీళ్ళకి ఏదైనా సరే. అందుకే పబ్లిక్లోకి వచ్చేసి మిమ్మల్ని అందరినీ హెల్ప్ అడుగుతున్నాను. కొంచెం హెల్ప్ చేస్తారనే నమ్మకంతో ఫ్యామిలీని ఇలా మెయిన్ పిల్లర్ ఇలా పడిపోతే ఆ ఇల్లు ఎలా గడవదు, ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. మీరు దయచేసి మీకు రూపాయి దగ్గర నుంచి ఎంతైనా సరే నాకు హెల్ప్ చేయండి. నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. మేము తినడానికైనా కానీ, మా హాస్పిటల్ ట్రీట్మెంట్కైనా కానీ మీరు సాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. నిజంగా అసలు చాలామంది, కొంతమంది అయితే చాలా రకాలుగా హెల్ప్ చేశారు. ఇంకొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి అందరికీ మీ ఇంట్లో బిడ్డలాగా మమ్మల్ని అనుకొని మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి ప్లీజ్. నేను ఒక్కదాన్నే ఉండి ఇటు చూడలేకపోతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్, మా పేరెంట్స్ సపోర్ట్ కూడా లేరు, వాళ్ళు కూడా చనిపోయారు. ఏదైనా ఉంటే నాకు కష్టం వస్తే నా భర్త కష్టం వస్తే నేను, మా బిడ్డల కష్టం వస్తే మేమిద్దరమే ఉండి మేమిద్దరమే చూసుకునే వాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోయాను. దయచేసి మీకు తోచినంత హెల్ప్ చేయండి, మీకు తోచిన సాయం చేయండి. ట్రీట్మెంట్ పరంగా, లేకపోతే ఈ వీడియో ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చేరేలాగా మీరు చూడండి. పెద్దవాళ్ళకి ఎవరికైనా చేరితే నా భర్త ట్రీట్మెంట్ అమౌంట్ వచ్చినా చాలు, నేను అదే కోరుకుంటాను. ప్లీజ్ మీరందరూ నాకు చేయూతందించి మీరందరూ నాకు హెల్ప్ చేయండి. మీకు తోచినంత సాయం చేయండి, మీకు తోచినంత హెల్ప్ చేయండి, మీకు తోచినంత ఇవ్వండి. మీరు అందరూ హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని కూడా ఇంకో నలుగురికి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు హెల్ప్ చేసే ఉద్దేశం ఉండి మీరు కాల్ చేయాలి అనుకుంటే మీ నెంబర్, ఫోన్పే నెంబర్ అండ్ పేటిఎం నెంబర్, జీపే నెంబర్, అలాగే స్కానర్ కూడా పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. కానీ ఇంకొంతమంది ఏంటంటే నెంబర్ పెట్టాను కదా అని నా పరిస్థితిని అదొకలాగా తీసుకొని కొంచెం మంది బ్యాడ్గా కూడా మాట్లాడుతున్నారు. దయచేసి అలా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడతారు అలాగా? ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కదా, ఇలా పబ్లిక్లోకి వచ్చేసి నెంబర్ పెట్టాను, ఒక హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను అంటే నా ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకోవాలి కదా. కొంతమంది దయచేసి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో స్క్రిప్ట్ చేసేయండి, లేకపోతే తీసేయండి. ఫోన్లు మాత్రం చేసి నా మనసు బాధపడేలాగా మాట్లాడకండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ నాకు ఎంతో కొంత ఏదో ఒక రకంగా మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.